హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. టీడీపీ పార్టీ అభిమానులు తమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రకంగా మాట్లాడకుండా ఉంటే బెటరు అనుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఆ పరిస్థితికి వచ్చింది అంటే, నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత కొన్ని గంటల్లోనే అసలు ఈ రకమైనటువంటి కౌంటరు ఎవరికి సాధ్యం కాదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది. ఇది మామూలు విషయం కాదు. నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పా, వైసీపీ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అని. ఎందుకు పవర్ఫుల్లో, ఎందుకు టీడీపీ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాబు గారు మాట్లాడకపోవడం మంచిదని చెప్పి, ముఖ్యంగా ఇలాంటి రాతలు ఎవరు రాసిస్తున్నారు బాబు గారికి అనేటువంటి అభిప్రాయానికి వచ్చారంటే, ఆ అభిప్రాయానికి వచ్చారంటే అంత దిమ్మ తిరిగేటువంటి కౌంటర్లు ఇవి. మీరు ఒకసారి మిస్ కాకుండా చూడండి. నిజంగా వైసీపీ సోషల్ మీడియా కష్టానికి యాడ్సప్ చెప్పొచ్చు. ఎందుకు అన్నది మీకు అర్థమవుతుంది. చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడికి వంగి వంగి దండాలు పెడుతున్నాడు. తప్పే ఉంది? అసలు మీరు మామూలుగా మోడీకి వంగి దండాలు పెడుతున్నారు కదా. మనిషి కదా మోడీ గారు. మోడీ గారు మనిషి, నీకన్నా వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడు మీరే చెప్పారు. మోడీ గారికి వంగి వంగి దండాలు పెడితే మీకు ఇది చూడండి, కరెక్ట్ సరిపోయిందా? ఆయన మాట్లాడిన ప్రతి మాటకి కౌంటర్ కదా ఇది. ఉట్టి మాటలు కాదు, వీడియో ఎవిడెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడికి నిజంగా అండి, ఇప్పుడు మనం ఎవరైనా సరే ప్రపంచంలో ఈ లోకంలో ఎవరైనా సరే దేవుడి దగ్గర పోతే వంగి వంగి దండాలు పెడతారు, పడుకొని దండాలు పెడతారు, పొర్లు దండాలు పెడతారు, ఇంకా చాలా దండాలు పెడతారు. తప్పేంటి? దేవుడి కాకపోతే ఇంకెవరికి? దేవుడే లేకపోతే మనం ఎక్కడున్నాం? దేవుడికి దండం పెడితే దేవుడి గురించి మాట్లాడతారా వీళ్ళు? సో మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ మోదీ గారికి వంగి వంగి దండాలు పెట్టినటువంటి వీడియో క్లిప్పింగ్ తీసి బయట పెట్టారు కదా. పరువు పోయింది కదా. మరి టీడీపీ పార్టీ అభిమానులు అనుకోరా ఎందుకు సార్ మనకి ఇవి అని? మీరు ఏదో అద్భుతాలు చేసామన్నారు, ఆ అద్భుతాల గురించి చెప్పుకోవచ్చు కదా. ఎక్కడ పోయినా జగనేనా? సో ఇట్లా ఉంటుంది జగన్ అంటే. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇంకా దేవుడికి దండం పెట్టడానికి జగన్ గారి సిద్ధంగా ఉండాలి. నువ్వు దేవాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. నిశ్చితుగా నిర్లజ్జగా నువ్వు క్రిస్టియన్వి, హిందువు నువ్వు. మరి మీరెందుకు వెళ్తున్నారు? టోపీ పెట్టుకుని నమాజ్ ఎందుకు చేస్తున్నారు? చూడండి. పైన క్రిస్మస్ కోట్ వేసుకుని చర్చిల కిందకి వెళ్ళి వాక్యం చదువుతున్నారు. యేసు ప్రభు వాక్యం చదువుతున్నారు మీరు. మరి మీకు అప్పుడు సిగ్గుందా? సిగ్గులేదా చంద్రబాబు నాయుడు గారు? మీరు వంగి వంగి దండాలు పెడతారు కదా పాస్టర్లకి. ఏమన్నారు అప్పుడు? వెంకటేశ్వర స్వామి లడ్డు తయారు చేసే నెయ్యిలో కంటి గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు దొంగ నాటగా ఆడుతూ దేవాలయాల చుట్టూరు తిరుగుతున్నారు. అట్లీస్ట్ దెన్ సీఎం అతను గురించి చెప్పాలని చెప్పలేదే. ఆయన గురించి ఏమంటాడు? రెండు చెప్పండి, సెన్సులో చెప్పమాట. ఈ రోజు కూడా చూసా, అయిపోయి ప్రతి మాటకి ఏ దాన్ని వదిలిపెట్టలేదు కదా. విత్ వీడియో ఎవిడెన్స్తో కౌంటర్ ఇచ్చారు కదా. అది బాబు గారు మాట్లాడిన కొన్ని నిమిషాల్లోనే. మరి వైసీపీ సోషల్ మీడియా పవర్ఫుల్లే కదా, వాస్తవాలే చెప్పారు కదా. మరి ఆ స్థాయిలో మాట్లాడకూడదని టీడీపీ శ్రేణులు అనుకోవడానికి అవకాశం ఉందా లేదా? అనుకుంటారా? అనుకుంటున్నారు. ఇంకోటి చూపిస్తా చూడండి. బాధితుడు కాపుని దాని కూడా రాజకీయ రంగు బొలివి కులాన్ని అంటగట్టి ఎన్టీ రామారావు గారు కమ్మ, నాదెండ్ల భాస్కర్ గారు కమ్మ, అందరూ సరిపెట్టుకుని ఎందుకు ఊరుకోలేదు? రచ్చ రచ్చ యాగి. మరి మీరందరూ కూడా కమ్మారే కదా. నారా చంద్రబాబు నాయుడు కమ్మ, దగ్గుబాటి వెంకటేశ్వర కమ్మ, బాలకృష్ణ కమ్మ, హరికృష్ణ కమ్మ, వెంకయ్యనాయుడు కమ్మ. మీరందరూ కమ్మాయి కదా. ఎవడో వెళ్ళి మనవాడు ఎందుకు ఊరుకోలేదన్నా? పోయింది ప్రాణం కాదు కదా, పదలే కదా పోయింది రామారావు గారిది. ఇది మామూలు కౌంటరా? మరి ఒక మనిషి ప్రాణం పోతే అసలు ఆ టాపిక్ తీసుకొచ్చిందే వీళ్ళు. సిఐ నాగరాజు, అదేవిధంగా చనిపోయిన గాదే సాయికృష్ణ, ఒకటే సామాజిక వర్గం, వాళ్ళు కాపులు అని చెప్పి తెచ్చిందే వాళ్ళు. వాళ్ళ మేనమామ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ వ్యవహారాన్ని అంతా బయట తీసుకొచ్చారు వాళ్ళు. ఎవరు పట్టించుకోకపోతే, డిపార్ట్మెంట్ పోలీసులు కూడా పట్టించుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి మీరు ఈరోజు మాట్లాడుతున్నారని అంటే ఆ ఫ్రస్ట్రేషన్లో నిజాలు బయటకు వచ్చినాయి. కానీ మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే ప్రతి మాటకి కౌంటర్ అయితే పడుతుంది కదా. మరి ఆయన ఇప్పుడు పేరినాని గారు అడిగారు, దానికి ఆన్సర్ ఇవ్వగలరా? మీరు అప్పుడు సర్దుకున్నారా? సర్దుకోలేదు కదా. అక్కడ పదవే కదా పోయింది, ప్రాణం పోలేదు కదా. ఇక్కడ ప్రాణం కదా పోయింది. ప్రశ్నించే తప్పేంటి? మీ దాంట్లో అన్యాయం జరిగితే మీరు ఆ వ్యక్తిని లాకప్ డెత్ చేస్తే ఎవరికి తెలియదా?
ఇంత పెద్ద జరిగింది, 200 కోట్లకు పైగా సంపాదించుకున్నారంట, మస్తు పైరవేలు జరిగినాయంట. కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు మీరు. అది కూడా మళ్ళీ రాజధాని నడిబొడ్డులో జరిగినటువంటిది. అందరు ఉంటారు, బాబు గారు ఉంటారు, సీఎం గారు ఉంటారు, డిప్యూటీ సీఎం గారు ఉంటారు, హోమ్ మినిస్టర్ గారు ఉంటారు, డిపార్ట్మెంట్ అందరు ఉంటారు. అయినా కూడా ఒక వ్యక్తిని నామరూపాలు కూడా ఎక్కడున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. గొడ్డలి పార్టీ ఎవరిదండి ఇప్పుడు ఇక్కడ? నిజాలు బయట పెట్టిన వాళ్ళది గొడ్డలి పార్టీ అవుతుందా? ఈ రకంగా చేసిన వాళ్ళది గొడ్డలి పార్టీ అవుతుందా? మళ్ళీ బహిరంగ సభలో గొడ్డలి పార్టీ లీడర్ అని మాట్లాడతారా? రామారావు గారి పదవే కదా పోయింది, ప్రాణం కాదు కదా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆడు కాపోడు ఈడు కాపోడైనా పోయింది ప్రాణం అండి. అంటే మీకు ఒక మనిషి సామాన్యుడి ప్రాణం పోతే, ఒక కాపోడి ప్రాణం పోతే ఎంత నిర్లజ్జగా, ఎంత నిస్సిగ్గుగా, ఎంత నీచంగా మాట్లాడుతున్నారు మీరు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. ఎవరు రాజకీయాన్ని ఇంప్లిమెంట్ అండి? మీరు ముద్దలేదో పోతుంటే మీరు మీ కుమారుడు యొక్క రెర్రబుక్ రాజ్యాంగంలో పోలీసులు ఈ రకంగా బరి తెగించి పోలీస్ స్టేషన్ లోనే మంటలు చేసి శవాన్ని బూడిద చేస్తుంటే గొంతే తలలా ప్రతిపక్షం అని అడుగుతున్నాను. గూగుల్ టేక్అవుట్ అని వంద మాట్లాడారు మీ తెలుగుదేశం వాళ్ళందరూ. అయ్యా చిట్టువారు, నాగరాజు గారి ఫోన్ గూగుల్ టేక్అవుట్ తీశారా? అది ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏ శ్మశానానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, శివాన్ని తీసి ఎక్కడికి వెళ్ళాడు, ఏ తారీఖున ఎక్కడికి వెళ్ళాడు, ఎన్ని గంటలకు వెళ్ళాడు, గూగుల్ లుకౌట్ తీరా. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గూగుల్ టేక్అవుట్ తీస్తారా? తీయాలి కదా. గూగుల్ టేక్అవుట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంతమంది సమావేశం అయ్యారు, ఎవరు మూమెంట్స్ ఏంటి, ఎవరు లొకేషన్స్ ఏంటి, మొత్తం గూగుల్ టేక్అవుట్ ద్వారా తీసింది. సో ఇంటి దొంగను ఎవరినైనా సరే గూగుల్ ఏమో పట్టించి తీరుతుంది. సిఐ నాగరాజు ముద్దాయి నాగరాజు గారి గూగుల్ లుకౌట్ చూస్తే ఆయన సిపి గారిని ఎన్నిసార్లు వచ్చాడు, సిపి గారికి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు, అన్ని వస్తాయి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని, లా అండ్ ఆర్డర్ ని మీ నాయకత్వంలో మీరైతే ఎర్ర బుక్కు పేరు మీద సర్వ నాశనం చేశారని అయితే మాత్రం ఘంటాపదంగా చెప్పగలను. అయిపోయి ఇప్పుడు వివేక ఎపిసోడ్లో గూగుల్ టేక్అవుట్ ఎవరిని వదిలిపెట్టదని వారి మీడియా, బాబు గారు, వాళ్ళ నాయకులు అందరూ మాట్లాడారు కదా. మరి ఇప్పుడు సేమ్ అదే గూగుల్ అమ్మ ఉంది కదా, గూగుల్ అమ్మ మరి పట్టించాలి కదా. సిఐ నాగరాజ్ ఎపిసోడ్లో గాదే సాయికృష్ణన్ ఏం చేశారని టైం టు టైం ఫోన్ కాల్స్ కానీ ఇవి కానీ అవన్నీ పట్టిస్తుంది కదా. మరి ఇక్కడ ఎందుకు సిట్ అందులో విచారణ చేయలేదు? చూడండి, వాళ్ళు ఏది మాట్లాడినా కూడా ప్రతి దానికి వైసీపీ దగ్గర ఆన్సర్ ఉంది, అది కూడా సాలిడ్ ఎవిడెన్స్తో. మరి ఇప్పుడు వీళ్ళు మాట్లాడినటువంటి దానికి, కౌంటర్ ఇచ్చిన దానికి ఎవరైనా సమాధానం చెప్పగలరా? మేం మేధావులం అని చెప్పేటువంటి, మాది గొడ్డలి పార్టీ కాదు అని ఎవరైతే చెప్తా ఉంటారో మరి వాళ్ళు సమాధానం చెప్పగలరా? సో ఇది ప్రజల వాస్తవాలు. ఎవరు గొడ్డలి పార్టీ, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు డైవర్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా సుస్పష్టం. ఇప్పుడు చూడండి, కేంద్రమే చెప్పింది ఈ లడ్డు వ్యవహారం గురించి మాట్లాడకండి అని, సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆలయానికి వెళ్ళారని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి ఈరోజు గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు, వంగి వంగి దండాలు పెడుతున్నారని చెప్పి కామెంట్ చేయడం, మళ్ళీ కల్తీ లడ్డు అని చెప్పి వెంకటేశ్వర స్వామి పేరు ప్రస్తావన తీసుకురావడం ఏంటిది? దేవుడితో ఆటలు ఆడకండి ఆ పేరు అప్రతిష్టపాలు చేయకండి అంటే కూడా మళ్ళీ చేస్తున్నారు. ఈ పాపం ఊరికే పోదు, ఖచ్చితంగా ఆ భగవంతుడు అనేవాడు చూస్తూనే ఉంటాడు, చూస్తాడు కూడా. సిగ్నల్స్ ఒకటొకటి సిగ్నల్ ఇస్తున్నాడు, కానీ వీళ్ళు ఆ భగవంతుడు అంటే కూడా భయం లేకుండా లెక్కలేనట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఒకరోజు అన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది, ఆ రోజు దగ్గరలోనే ఉంది. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పవర్ఫుల్ అనడానికి, అది కూడా సాలిడ్ ఎవిడెన్స్తో కౌంటర్ ఇస్తుంది అనడానికి ఇవి పెద్ద ఎగ్జాంపుల్స్. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.